షుగర్ జబ్బు ఒకసారి వస్తే జీవితాంతం మందులు వాడాల్సిందేనా? ఒకసారి మందులు వాడటం మొదలు పెడితే ఇంకా ఆపకూడదా? అసలు షుగర్ జబ్బు నయమైపోయే అవకాశాలు ఉన్నాయా? ఎవరిలో నయమైపోతుంది? డయాబెటీస్ ఒక్కసారి రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఇటువంటి వివరాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి కారెట్టి, విమెన్స్ క్లినిక్స్ నుండి. డయాబెటీస్ అంటే వాళ్ళ రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండవలసిన దానికన్నా అధికంగా ఉంటాయి. ఈ డయాబెటీస్లో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, జెనెటిక్ డయాబెటీస్ అని కొన్ని రకాలుగా ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో, అది కూడా 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ శరీరంలో ప్యాంక్రియాస్ పనితనం చాలా తక్కువ ఉంటుంది. కొంతమందిలో అసలు పనిచేయదు, కాబట్టి ఇన్సులిన్ వీళ్ళకి ట్రీట్మెంట్. టైప్ 1 డయాబెటీస్ రివర్సల్ అవ్వడం అనేది జరగదు. చాలా రేర్ కేసెస్లో 1 in million అలా చాలా రేర్ కేసెస్లో ఎవరిలోనే జరగచ్చు, కానీ రెగ్యులర్గా మాత్రం టైప్ 1 డయాబెటీస్, అది కూడా చిన్న పిల్లల్లో మందులు ఆపేయడము, రివర్స్ అవుతుందేమో అని ఆలోచించడము, దానికి సంబంధించిన వివరాలు సేకరించడం కూడా పిల్లలకి చాలా హానికరం. ఇప్పుడు మనం టైప్ 2 డయాబెటీస్ గురించి చూద్దాం. క్లియర్గా టైప్ 2 డయాబెటీస్ అంటే ఇందులో ఇన్సులిన్ డెఫిషియన్సీ కూడా రిలేటివ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటే ఇన్సులిన్ వీళ్ళ శరీరంలో తయారవుతుంది కానీ అవసరమైనంతగా ఉండదు. వీళ్ళకి ఇంకొక కాంపోనెంట్, దాని పేరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ని మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం ద్వారా నయం చేసే అవకాశాలు ఉంటాయి. దీనినే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్గా పిలుస్తూ ఉంటాము. సో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటే టైప్ 2 డయాబెటీస్ అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం టైప్ 2 డయాబెటీస్ ఎవరిలో రివర్స్ చేయొచ్చు, ఎవరిలో రివర్స్ చేయలేము అన్న విషయాల గురించి చూద్దాము. టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ గురించి మాట్లాడుకునే ముందు అసలు డయాబెటీస్ ఎలా వస్తుంది, న్యాచురల్ కోర్స్ ఆఫ్ డిసీజ్ గురించి తెలుసుకుంటే మీరు డయాబెటీస్ ఏ స్టేజ్లో రివర్స్ చేయొచ్చు, ఎవరిలో పాసిబుల్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. టైప్ 2 డయాబెటీస్ న్యాచురల్ కోర్స్లో ఫస్ట్ స్టేజ్ని నార్మల్ గ్లైసీమియా అంటాము. అంటే వీళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా నార్మల్గా ఉంటాయి. ఈ నార్మల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి జెనెటిక్ హిస్టరీ అంటే తల్లిదండ్రుల్లో ఎవరికన్నా షుగర్ వ్యాధి ఉన్నా, లేకపోతే వీళ్ళు ఒబిసిటీ, ఓవర్ వెయిట్, తర్వాత వీళ్ళ సెడెంటరీ లైఫ్ స్టైల్, కదలకుండా కూర్చోవడం, సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్గా పిలుస్తున్నారు. అంటే ఎక్కువసేపు కూర్చుని ఎటువంటి వ్యాయామం చేయకపోయినా కూడా డయాబెటీస్, గుండె జబ్బులు, పక్షవాతం వంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్గా పిలుస్తున్నారు. సో ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒబెసిటీ, ఓవర్ వెయిట్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ఏమీ చేయకపోవడము, హై క్యాలరీ జంక్ ఫుడ్స్, రోజంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మధ్యాహ్నం హెవీగా బిర్యానీ తినేయడం, ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం, రైస్ కన్సంప్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, జంక్ ఫుడ్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్స్, కేక్స్, ఇటువంటి బేకరీ ప్రోడక్ట్స్ తినే వాళ్ళలో కూడా షుగర్ లెవెల్స్, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు నార్మల్ గ్లైసీమియా స్టేజ్ నుంచి నెక్స్ట్ వాళ్ళు ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లోకి వెళ్తారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 to 126 మధ్య ఉండొచ్చు కొంతమందిలో. దీనిని ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్గా పిలుస్తూ ఉంటాము. ఇంకొంతమందిలో తిన్న తర్వాత షుగర్ లెవెల్స్, అదే మేము ఓజీటీటీ టెస్ట్ చేస్తే బయటపడవచ్చు, ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాము. వీళ్ళని ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ పేషెంట్స్గా పిలుస్తుంటాం. అంటే వీళ్ళ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ 140 నుండి 200 మధ్యలో ఉంటుంది, కానీ వీళ్ళ ఫాస్టింగ్ షుగర్స్ అయితే నార్మల్గానే ఉంటుంది. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ని 2 టైప్స్గా పిలుస్తూ ఉంటాము. ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్, లేకపోతే ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ పేషెంట్స్ కూడా ఉంటారు. వీళ్ళ HbA1c 5.6 దాటిపోయి 6.5 లోపు ఉంటుంది.
వీళ్ళని ప్రీ డయాబెటిక్ పేషెంట్స్గా పిలుస్తూ ఉంటాం. ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది కొంతమందిలో కొన్ని నెలలు ఉండొచ్చు, కొంతమందిలో కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు. అది వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే హెవీ ఫుడ్ కన్సంప్షన్, ఎటువంటి వ్యాయామం చేయకుండా, నిద్ర సరిగా పోకుండా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి త్వరగా కొన్ని నెలల్లోనే ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అదే లైఫ్ స్టైల్ హెల్తీగా మార్చుకున్న వాళ్ళు, వాళ్ళ ఎక్సర్సైజ్, డైట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించిన వాళ్ళు స్లోగా ప్రోగ్రెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ తర్వాత డయాబెటిక్ స్టేజ్ అనేది ఉంటుంది. ఈ డయాబెటిక్ స్టేజ్లో HbA1c 6.5 దాటిపోతుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 దాటిన డయాబెటీస్ వచ్చినట్టే. భోజనం చేసిన తర్వాత 2 hours తర్వాత 200 mg/dL దాటినా కూడా టైప్ 2 డయాబెటీస్ మనం డయాగ్నోస్ చేయొచ్చు. 2 డయాబెటీస్ డయాగ్నోస్ అయిపోయిన స్టేజ్కి ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ 50% పనిచేయట్లేదని చాలా పరిశోధనల్లో ఆల్రెడీ నిరూపించబడింది. అంటే నార్మల్ గ్లైసీమియా, ప్రీ డయాబెటిక్ స్టేజ్, డయాబెటిక్ స్టేజ్ అంటే ఆల్రెడీ బీటా సెల్ నంబర్ తగ్గిపోయింది, వాటి పనితనం కూడా తగ్గిపోవడం జరుగుతుంది. ఈ డయాబెటిక్ స్టేజ్ తర్వాత వచ్చేదే కాంప్లికేషన్ స్టేజ్ అంటాము. అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ కాలంగా ఉండడం వల్ల ఈ పేషెంట్స్లో కంటి సమస్యలు, డయాబెటిక్ రెటినోపతి, గుండె జబ్బులు, పక్షవాతం, కొంతమందిలో కిడ్నీలు పాడైపోయే అవకాశాలు ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతి అంటే అరికాల మంటలు, తిమ్మిర్లు, కాళ్ళకి పుండుబడి తగ్గపోవడం, ఇవన్నీ కూడా కాంప్లికేషన్ స్టేజ్లో మనం గమనిస్తూ ఉంటాము. సో ఈ మొత్తాన్ని న్యాచురల్ కోర్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఒక్కసారి నార్మల్ పేషెంట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం, తర్వాత డయాబెటిక్ స్టేజ్, తర్వాత కాంప్లికేషన్ స్టేజ్ అనేది వస్తుంది. కానీ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఖచ్చితంగా మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మేము అసెస్ చేస్తాము. మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది పేషెంట్స్ డయాబెటీస్ ఎర్లీ స్టేజ్లో ఉంటారు, కొంతమంది డయాబెటీస్ వచ్చి కొన్ని ఇయర్స్ అయి ఉండొచ్చు, కొంతమంది ఆల్రెడీ కాంప్లికేషన్ స్టేజెస్లో కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు. కానీ మీరు ఏ స్టేజ్లో ఉన్నా మనం డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు. అదేంటి డాక్టర్ గారు మా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఆల్రెడీ కంటి సమస్యలు ఉన్నాయి, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వాడుతున్నామని చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ మీరు మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ అంటే ఆహారంలో తీసుకునే కార్బోహైడ్రేట్స్ తగ్గించి కొంచెం వ్యాయామం చేసినా కూడా ఇన్సులిన్ ఆపేసి ట్యాబ్లెట్స్లోకి షిఫ్ట్ చేసే అవకాశాలు కొంతమందిలో ఉంటాయి. మరి దీనిని కూడా మనం డయాబెటీస్ రివర్సల్గా పిలవచ్చు కదా. అంటే వాడే మెడికేషన్ తగ్గించుకున్నా కూడా అది రివర్సల్, అంటే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనే దాంట్లో కొంతమందిలో కంప్లీట్గా రివర్స్ అవుతుంది, కొంతమందిలో 50% అవ్వచ్చు, కొంతమందిలో 30% అవ్వచ్చు. కాబట్టి గుడ్ న్యూస్ ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళలో ఎంతో కొంత అయినా డయాబెటీస్ని మనం రివర్స్ చేయొచ్చు. దీనిని డయాబెటిక్ డిసీజ్ ప్రాసెస్ అంటే ఈ న్యాచురల్ కోర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా ఆపితే ఈ డయాబెటిక్ పేషెంట్ కాంప్లికేషన్ స్టేజ్లోకి వెళ్ళకుండా ఉండడమే మనందరం చేసే ప్రయత్నం. కొంతమందికి విల్ పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి, బాగా డైట్ చేస్తారు, పర్సిస్టెన్స్ ఉంటుంది, ఎక్కువ బరువు తగ్గిపోతారు, వాకింగ్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ మేనేజ్ చేసుకుని ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయడం వల్ల 100% మేము డయాబెటీస్ రివర్స్ చేసిన పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అంటే డయాబెటిక్ రివర్సల్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మేము కేవలం దానికి కావాల్సిన సలహా ఇవ్వడము, ఎక్కడెక్కడ దారి తప్పుతుంది, కరెక్ట్గా మీకు డైట్ పద్ధతులు చెప్పడము, ఎక్సర్సైజ్ సరిపోకపోతే ఇంకొంచెం పెంచడము, షుగర్స్ మానిటర్ చేసి అవసరమైన చోట మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది.